నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫైర్ ఓ రేంజ్లో రాజుకుంటోంది. ఏపీలో నేతలు విమర్శల డోసు పెంచుతూ ఉండగా తెలంగాణలో ప్రత్యర్థులపైన తమదైన స్టైల్లో పంచులు విసురుతున్నారు టీ లీడర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లీడర్ల మాటల తూటాలు నిప్పులు రాజేస్తున్నాయి. సినిమాలను మించిన నాయకుల డైలాగులను ఇప్పుడు పొలిటికల్ ఫైర్లో చూద్దాం. టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదంటూ మాజీ సీఎం చంద్రబాబు కామెంట్స్ చేశారు. వైసీపీ సర్కార్కు ఇంకా 72 రోజులే వ్యాలిడిటీ మిగిలి ఉందన్నారు. ప్రజలే ఫ్యాన్ రెక్కలు విరిచి తాడేపల్లికి పంపిస్తారంటూ చంద్రబాబు సెటైర్లు వేశారు. వైఎస్ జగన్ పురాణ పురుషులతో తనను తాను పోల్చుకుంటున్నారని, జగన్ భస్మాసురుడే గాని అర్జునుడో అభిమన్యుడో కాదన్నారు చంద్రబాబు. నిన్న పురాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేను అభిమన్యుడిని కాను, అర్జునుడిని. నువ్వు అభిమన్యుడు కాదు, అర్జునుడివి కాదు, నువ్వు భస్మాసురుడివి. ఎవరైతే ప్రజలు ఓటేశారో వాళ్ళ నెత్తి మీద చేయబెట్టిన వ్యక్తివి నువ్వు. 72 రోజుల్లో ఆ ఓటు నీ నెత్తిన పెట్టి నీకు వ్యతిరేకంగా వేసి నిన్ను భస్మాసుర వధ చేసే బాధ్యత 5 కోట్ల ప్రజానీకమదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జనసేన తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే కలిశాయో అప్పుడే వీళ్ళ సీన్ అయిపోయింది, వాళ్ళకు అర్థమైపోయింది. అందుకే ఈరోజు విమర్శలకు పరిమితం అవుతున్నారు, కానీ డైఫర్లు పెట్టుకొని తిరుగుతున్నారు. పాపం నిద్ర లేస్తే పడుకుంటే నేనే జ్ఞాపకం వస్తా, పవన్ కళ్యాణ్ జ్ఞాపకం వస్తాడు. వాళ్ళకి నిద్ర పడడం లేదు. రేపో ఎల్లుండో వెంటిలేటర్స్ పైకి వెళ్ళిపోతారు తమ్ముళ్ళు వీళ్ళంతా. ఏపీ సీఎం జగన్ పైన టీడీపీ బాస్ ఒకవైపు మండిపడుతూ ఉంటే, మరోవైపు ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీకి వైసీపీ టీడీపీ బానిసలుగా మారిపోయాయని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ తలపెట్టిన ప్రాజెక్టులో జగన్ పాలనలో నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు షర్మిల. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులు చేసినా వైఎస్ రాజశేఖర రెడ్డి రక్తం భయపడదన్నారు వైఎస్ షర్మిల. కేడీలకు మద్దతు పలుకుతున్న ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా మీరు కేడీలు కాకుండా అలీబాబా 40 దొంగలు కాకుండా మీరు ఏమైతారు? చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ చేస్తానని 3D గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు. జగనన్న గారేమో మాకు 1 సరిపోదు, మాకు 3 కావాలి అని మొత్తం గందరగోళం చేశారు. ఆఖరికి మనకు ఒక్క రాజధాని కూడా లేదు, ఒక్కటి కూడా ఒక మెట్రో లేదు, విశాఖపట్నంలో లేదు, విజయవాడలో లేదు. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా మెట్రో లేదు అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే. ప్రధాన పార్టీలన్నింటిపైన వైఎస్ షర్మిల ఫైర్ అవుతూ ఉంటే, మరోవైపు మంగళగిరిలో ఓటమి తనలో పట్టుదల పెంచిందన్నారు నారా లోకేష్. ఓడిపోయే స్థానాల్లో గెలిచి చూపిస్తేనే నిజమైన నాయకుడు అవుతారన్నారు. మంగళగిరి ఓటమి తర్వాత తాము ఎన్నో అవమానాలు భరించామన్నారు. అయినప్పటికీ మంగళగిరి అభివృద్ధి కోసం తాము కృషి చేశామన్నారు. పాదయాత్రలు కూడా చాలా మంది ఎగతాలు చేశారు. మంగళగిరిలో నువ్వు గెలలేదు, రాష్ట్రానికి ఏం చెప్తావు? వాళ్ళు ఒట్టే చెప్పారు, రాజకీయాల ఓటమి గెలుపు సహజమే, కానీ మంగళగిరి ఓటమి తర్వాత నాలో కసి పెరిగింది, బాధ్యత పెరిగింది. ఆ కసి, ఆ బాధ్యతనే ఈరోజు మీ అందరికీ నేను సేవ చేస్తాను. గెలవని బూత్ గెలిపిస్తే నాయకుడు, ఎప్పుడు గెలవని నియోజకవర్గం గెలిపిస్తే నాయకుడు. అంతేగాని కంచుకోటలో అందరూ నిలబడి నేను నాయకుడు నాయకుడు అని చక్కలు గుర్తుకుంటే ఎట్లా చెప్పు? నేను కంచుకోటకి వెళ్ళా, అనేక అవమానాలు ఎదుర్కొన్నా. పాప నా వల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ అది కసిగా మార్చుకుని నేను పనిచేశాను. మంగళగిరిని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకున్నా. మనకి రాబోయే 72 రోజులు చాలా కీలకమైన రోజులు. కౌంట్ డౌన్ మొదలైంది.
ఒకవైపు మాజీ మంత్రి లోకేష్ గెలుపుపై ధీమాగా ఉంటే మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారో చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. ఇలాంటి చౌకబారు మాటలు కొనసాగిస్తే ప్రజలే రాళ్లతో కొడతారన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంతో పాటు 175కు 175 సీట్లను వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుప్పంలో మనం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉంటే ఎన్ని అయినా చేసుకున్నచ్చు. మనం 5 సంవత్సరాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం పుంగనూరులో. నేను ఒకటే చెప్తాను చంద్రబాబు నాయుడుకి, ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి రావు. ఈ జిల్లాలో కుప్పంతో సహా అన్ని స్థానాలు కూడా మేము గెలుస్తాం. నీకు దమ్ముంటే ఎన్నికల్లో పోరాడు. ఈ ఇట్లా చౌకబారు మాటలు మాట్లాడి నిన్ను తగ్గించుకోవద్దు చంద్రబాబు నాయుడు అని బుద్ధి చెప్తా ఉన్నా నీకు. ఇక ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీకి వస్తే మన కాళ్ళను మనం నరుక్కున్నట్లయితుంది, మన అభివృద్ధిని మనం తప్పుదో పట్టించినట్లయితుంది, మన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఈ చంద్రబాబు మోసకారి మాటలను నమ్మద్దండి. తప్పకుండా అతను ఏం మాట్లాడినా ఏం చేసినా ఈరోజు నైరాశ్యం. వైసీపీలో 175 సీట్లలో వైసీపీదే విజయమంటూ మంత్రి పెద్దిరెడ్డి చెప్తుంటే దానికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లో కనీసం 4 సీట్లైనా గెలవగలరా అంటూ ప్రశ్నించారు. వైసీపీ మునిగిపోతున్న పడవ అని జగన్ సర్కారుకు బాయ్ చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రం మొత్తం పక్కన పెట్టండి, ఈ ఉత్తరాంధ్రలో ఈ 3 జిల్లాల్లో 34 కంబైన్డ్ జిల్లాల్లో సీట్స్ ఉన్నాయి. ఈ 34లో మీరు ఒక 3 కానీ 4 కానీ గ్యారెంటీ గెలవగలం అన్న సీట్లు మీరు చెప్పండి. ఈరోజు రాష్ట్రం మొత్తం 175 వద్దు. ఈ ఉత్తరాంధ్రలో 34 సీట్లలో మేము ఇదిగో ఈ 3 గెలుస్తాం, లేకపోతే ఈ 4 గెలుస్తాం, ఈ జిల్లాలో ఈ సీటు గెలుస్తాం అని చెప్పి మీకు దమ్ము ధైర్యం ఏదో సీటు ఉంటే మీరు ఒకటి చెప్పండి, మేము ఒప్పుకుంటాం. ఈరోజు మీరు ఒత్తకొండకి ఓటు మాట్లాడుకున్నట్టుగా మీరు ఎక్కువ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీకు అర్థమైపోయింది, కళ్ళ ముందు క్లియర్గా మూచిత్రం కనిపిస్తూ ఉంది. రేపు ఎన్నికలు జరిగితే మనకి ఎటువంటి పరిస్థితి వస్తుందో పాత హిస్టరీ రిపీట్ అవుతుందని తెలుసు ఆయనకి. అందుకే ఆయన ఈరోజు ఎక్కువ మాట చెప్పుకుంటా ఉన్నాడు. దాన్ని అందరూ కూడా. గంటాకు సపోర్ట్గా మరో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వైసీపీపై ఫైర్ అయ్యారు. త్వరలో అర్జునుడు ఎవరో, పాండవులు ఎవరో, దుర్యోధనులు ఎవరో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. వచ్చేది టీడీపీ జనసేన సర్కారేనని, ఏపీలో ప్రజల కష్టాలన్నీ తీరిపోయే సమయం వచ్చిందన్నారు. కౌరవులట తెలుగుదేశం వాళ్ళట, వీళ్ళు పాండవులట, పాండవులు వేసినట అర్జునుడితో పోలికేసా నీకు? అర్జున్తో అర్జున్తో నీకు పోలిక మాట్లాడితే అబద్ధం. దేశిదంతా దోపిడి, కౌరులకి పాండవులకి యుద్ధం అంట. ఏమన్నా ఇంగ్లీష్ హిందీ తెలుగు కూడా రాదేటికి. నేను ఛాలెంజ్ చేస్తాను ప్రెస్ వాళ్ళ ముందు, స్టేజ్ ఎక్కి రాజ మహేంద్ర వర్మ పదవాలని చూస్తాను. టీడీపీ నేతలు ఒకవైపు వైసీపీని టార్గెట్ చేస్తుంటే మరోవైపు తమ బాస్ జగన్ కు సపోర్ట్ గా మాట్లాడారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. వెన్నుపోటు చరిత్ర కలిగి నమ్మిన వారిని నట్టేట ముంచేది చంద్రబాబు అన్నారు. పనిచేస్తే ఓటేయాలని అడిగే ధైర్యం ఉన్న నేత ఏపీ సీఎం జగన్ మాత్రమే అన్నారు. రాజకీయ సమానత్వం జగన్తోనే సాధ్యమని, అంబేద్కర్, పూలే ఆశయాల సాధనకు వైసీపీ సర్కారు కట్టుబడి ఉందన్నారు. అందరూ ఓటైనారు. ఈరోజు వాళ్ళందరూ ఏమంటున్నారంటే పథకాలు బాగలేదంట, దీనివల్ల దేశం నాశనం అయిపోయిందంట, కాబట్టి జగన్మోహన్ రెడ్డిని దించాలి. ఇది ఒకే ఒక నినాదం. మేము వస్తే ఇది చేస్తామా అది చేస్తామని మాట్లాడాల. ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డిని మనం దూరం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని పడగొట్టాలి. జగన్మోహన్ రెడ్డి పైన పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరూ వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెలు కూడా, ఆమె కూడా, శర్మిలమ్మ కూడా, మీకు అందరికీ తెలుసు స్టేట్మెంట్లు. ఎందుకంటే మేము అక్కడ స్టేజ్ పైన మాట్లాడతాము. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు పేదవాడు బాగుపడతాడని ఒక దుర్మార్గమైన ఆలోచనతో దుష్టులంతా ఓటైనారు. రాక్షస మనస్తత్వం కలిగిన వాళ్ళందరూ ఓటయ్యి
ఇక ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయంపై దమ్ముంటే చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఎన్నిసార్లు సవాల్ విసిరినా చంద్రబాబు స్పందించడం లేదన్నారు. నెల్లూరులో జరిగిన టీడీపీ బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. ఈ సభను చూస్తే చంద్రబాబు గ్రాఫ్ ఎంత పడిపోయిందో అర్థమవుతుందన్నారు. వ్యవసాయ రంగాన్ని గురించి నువ్వు మాట్లాడడం ప్రయత్నిస్తే రైతులు నిన్ను చీకొడతారు, నీ ముఖాన్ని ఉమ్మేస్తారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకో. రైతులను ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టాలనో, ఎన్ని విధాలుగా వాళ్ళని నాశనం చేయాలనో అన్ని విధాలుగా నాశనం చేసినటువంటి వాడివి నువ్వు. కాబట్టి రైతుల గురించి మాట్లాడేటువంటి, రైతు వ్యవసాయాన్ని ఉచ్చరించేటువంటి అర్హత కూడా చంద్రబాబు నాయుడుకి లేదు అనేటువంటిది సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నాను. సిగ్గైనా ఉండాలి మాట్లాడడానికి నువ్వు నెల్లూరు జిల్లా అభివృద్ధిని గురించి. నెల్లూరు చెన్నై జాతీయ రహదారికి గండి పడితే 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నెల్లూరు చెన్నై అతి ప్రధానమైనటువంటి జాతీయ రహదారికి మరమ్మతులు చేయలేక ఆ గండిని తాత్కాలికంగా పూడ్చి శాశ్వత ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం చేయలేక వెళ్ళిపోయినటువంటి పనికి మాలినటువంటి వాడివి నువ్వు. చరిత్రహీనుడు నువ్వు. 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఇంత ప్రధానమైనది ఉంటే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్లు ఒకరిపై ఒకరు ఫైర్ అవుతూ ఉంటే మరోవైపు మహిళా స్వయం సహాయక సంఘాలకు మద్దతుగా మాట్లాడారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ఏపీలో గతంలో టీడీపీ సర్కార్, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం మహిళా సంఘాలను రాజకీయ సమావేశాలకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. ఈ సమావేశాలకు హాజరు కాకపోతే పెన్షన్లు, రేషన్లు కట్ చేస్తామని వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళిద్దరూ మహిళా గ్రూపులు ఎందుకు వాడుకుంటున్నారు? కేవలం మీటింగులకి మహిళల్ని తీసుకెళ్ళడానికే. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అదే జరిగింది. ఎక్కడైతే మీటింగ్ ఉంటుందో అక్కడికి మహిళల్ని తీసుకురండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు. ఒకవేళ రాలేదనుకోండి, మీకు పెన్షన్ ఎత్తేస్తాం, రేషన్ రాదు, మీకు కరెంట్ కట్టు, ఇవన్నీ కూడా బెదిరింపులు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం. కనుక మనం మహిళలకి చెప్పవలసింది, అమ్మ తల్లి, మిమ్మల్ని 2 రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ రాజకీయ వెల్కమ్ బ్యాక్. సీఎం రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీని మేనేజ్ చేసి 50 కోట్ల రూపాయలు ఇచ్చి సీఎం పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల్లో అవినీతి ఉంటే బయట పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలను అమలు చేయకుంటే ప్రజల తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కొత్తగా వచ్చినా కూర్చున్నా, ఇక కుర్చీ చదువుకోలేదు చక్కగా. కుర్చీ అటు ఇటు చూసే లోపలనే బావబామ్మర్తులు ఇద్దరు వచ్చి అటోషే ఇటోషే వాయిస్తాండ్రు అని చెప్పుకుంటాడు పాపం బాధ. మరి మాతోనే గిట్లుంటే నీకు రేపు మా నాయకుడు కేసీఆర్ రంగంలో దిగితే ఎట్లుంటదో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా కూడా నేను చెప్తున్నా, రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్లోనే కేసీఆర్ చాలా డేంజరస్. ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో, ప్రజల పక్షాన గొంతు విప్పడంలో, ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు. మేడిగడ్డలో అవినీతి, ఇక్కడ అవినీతి, అక్కడ అవినీతి. అధికారం మొత్తం నీ చేతుల్లోనే ఉంది కదా. ఎక్కడ అవినీతి ఉందో మేము వద్దంటలేం కదా. మేమే డిమాండ్ చేసినాం అసెంబ్లీలో. అవినీతి జరిగిందంటున్నావు కదా, ఎంక్వైరీ అయ్యి తప్పు ఎవరు చేసినారో చర్య తీసుకో దమ్ముంటే అని చెప్పి మనమే డిమాండ్ చేసినాం. ఆ విషయంలో వెనుకకు పోము, పక్కా వెనుకకు పోము. ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ చర్య తీసుకో, మాకు అభ్యంతరం లేదు. 6 గ్యారంటీలను అమలు చేయాల్సిందేనంటూ కేటీఆర్ డిమాండ్ చేస్తే మరో బీఆర్ఎస్ నేత హరీష్ రావు విద్యుత్ సరఫరాపై ప్రభుత్వాన్ని నిలదీశారు. 24 గంటల కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు 16 గంటలు కూడా ఇవ్వట్లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మోటార్లు కాలిపోతున్నాయని ఆరోపించారు. హామీల అమలు గురించి ప్రశ్నిస్తే మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఏమైందంటే కొన్ని కొత్త దుకాణాలన్నీ ఓపెన్ అవుతున్నాయి. మళ్ళా వ్యాపారాలు పెరిగినాయి. కొన్ని వ్యాపారాలు ఏం వ్యాపారాలు పెరిగినాయి? కరెంటు మోటార్లు వైండింగ్ చేసే దుకాణాలు కొత్తవి వస్తున్నాయి, వ్యాపారం పెరిగింది. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు అమ్ముకునే దుకాణాలు మాత్రం మోపోయినాయి. మళ్ళా వాడు కంపెనీ వాడు ఇక కాంగ్రెస్ వచ్చిందిరా భయ్ అని వాడు ఇన్వర్టర్లు తయారు చేస్తుండు, జనరేటర్లు తయారు చేసుడు షురు అయింది. ఇవాళ వాళ్ళ గిరాకీ మాత్రం మళ్ళా పెరిగింది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం షురు అయింది. ఇదే రేవంత్ రెడ్డి ఊళ్ళో పోయిండు, అవ్వా నీ పెన్షన్ ఎంత అన్నాడు. 2000 అన్నది. అనగా నేను అన్నాడు, మళ్ళా నెల
ఇక 4,000 ఇస్తున్నావా నీకు మా కాంగ్రెస్ పార్టీ రాగానే అన్నాడు. మరి మళ్ళా నెల రాలేదా? మళ్ళా నెల పోయి ఇంకో నెల వచ్చాయి. 4,000 దానికి దరఖాస్తు కావాలనా? దానికి ఎంక్వైరీ కావాలనా? అలాగే 4,000 ఎప్పుడు ఇస్తావా అంటే వాళ్ళు మీ సంగతి చెప్తాం అని మాట్లాడిన వాళ్ళ మీద ఎదురుదాడికి దిగుతున్నారు, కేసులు పెట్టమని బెదిరిస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్. త్వరలో కేసీఆర్ ఫామ్ హౌస్లపై దాడి చేస్తామని, అక్కడ వేల కోట్ల రూపాయలు బయటపడతాయన్నారు. ఫామ్ హౌస్లో నోట్ల కట్టలపై కేసీఆర్ నిద్రపోతారని, లోక్సభ ఎన్నికల కంటే ముందే కల్వకుంట్ల కుటుంబం అవినీతి చిట్టా బయటకు వస్తుందన్నారు. తెలంగాణలో దోచుకున్న సంపదను కేటీఆర్ దుబాయ్లో దాచుకున్నారని ఆరోపించారు. గజాలలో బంజారాహిల్స్లో ఒక భవనం కట్టుకున్నది, నయా నిజాం లాగా తయారైనది. అంటే కవిత దగ్గరనే ఇన్ని కోట్లుంటే వాళ్ళ అన్న హరీష్ రావు, వాళ్ళ అన్న కేటీ రామారావు, హరీష్ రావు దగ్గర వాళ్ళ అయ్య దగ్గర ఇంకెన్ని వందల కోట్లు ఉంటాయో గమనించాలి. కేసీఆర్ ఫామ్ హౌస్ మీద దాడి చేస్తే కొన్ని వందల కోట్లు బయటకు వస్తాయి. తెలంగాణను పూర్తిగా దోచుకున్నది కేసీఆర్ కుటుంబ సభ్యులు. మిగతా దేశాలలో అయితే ఇంత అవినీతి కూరుకుపోయిన వారిని ఉరిదీస్తారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన్ని ఉన్న ప్రభుత్వం ఇటు కేసీఆర్ కుటుంబ సభ్యులని వాళ్లకు సహకరించిన అధికారులను వదిలిపెట్టి కేసీఆర్ కుటుంబంపైన మధు యాష్కి హాట్ కామెంట్స్ చేస్తే, మరోవైపు కేసీఆర్తో పాటు కేటీఆర్ను టార్గెట్ చేశారు ఎంపీ బండి సంజయ్. దేవుణ్ణి నమ్మని కేటీఆర్కు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. వీళ్లు బార్లు, మసీదులు కట్టుకోవాలంటూ చురకలు వేశారు. అసెంబ్లీ ఎలక్షనప్పుడే కేసీఆర్ కొడుకుని ఎవడు వినలేదు. నేను అంటున్నా అంటే మీ అయ్య లేకుంటే నీ బతికేంది చెప్పు. కేసీఆర్ కొడుకు కాకుంటే నువ్వు అంతమందిని ఎవరి కుక్కలు దేకల, నేను కుక్కలు దేకల. నేను కేసీఆర్ కొడుకు అని నేను ప్రజలు గుర్తించానంతే. అంతమంది బతికేంది చెప్పు, నాకు ఇంత క్లారిటీ. నాకు నువ్వేం చేయంటే మీ అయ్యకు ఒక బారు పెట్టి నువ్వు ఒక మసీదు కట్టుకొని నమాజ్ చేస్తుండు, మీ అయ్య మంది అవుతుంటాడు. ఎందుకంటే మీ అయ్య ఊరికే తాగి దేశం మొత్తం నవ్వుకుంటాడు. మీ అయ్యని చూసి, నీ కుటుంబాన్ని చూసి. మీ కుటుంబం అంటేనే దరిద్రం. అది తెలంగాణ పట్టిన దరిద్రాన్ని విరడి చేసిందే భారతీయ జనతా పార్టీ. మేము కొట్లాడతాను, మీ ప్రభుత్వం మీకు రాసి పెట్టుకో. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ కుటుంబం యొక్క అరాచకాలను, మీ కుటుంబం యొక్క గర్వము, ఆ అహంకారాన్ని ప్రజలకు వివరిస్తేనే మీ కుటుంబం పోయింది. కార్ అట్లా రిపేర్ వచ్చిందట. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కార్ రిపేర్ వస్తుందా? 10 సంవత్సరాలు కార్ రిపేర్ వస్తుందా? తాయి నడితే గట్టిన ఉంటుంది కారణం. మరి తాయి కారు నడితే గట్టిన ఉంటుంది. నీ కారు సర్వీసింగ్. బీఆర్ఎస్ పైన ఎంపీ బండి సంజయ్ ఒకవైపు మండిపడుతూ ఉంటే, మరోవైపు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. కేసీఆర్ కుటుంబంపై కోపంతోనే ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించారని, బై డిఫాల్ట్ గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై 50 రోజులైనా బీఆర్ఎస్ అవినీతిపైన విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అవినీతిపైన సిబిఐ విచారణ అని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం రావడం వల్ల ఇది మొత్తం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎం కాబోతున్నదని చెప్పి మేము హెచ్చరిస్తే, మరి ఆ రోజు ప్రజలు బీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ పట్ల, వారి కుటుంబం పట్ల ఉన్నటువంటి ఆక్రోశం, మార్పు ఏదైతే కోరుకున్నారో, వారి అవినీతి, తెలంగాణ సంపదను ఏ రకంగా దోచుకున్నారో, మరి దాన్ని సహించలేక ప్రజలు బీఆర్ఎస్ను ఓడిస్తే, బీజేపీ నేతలు ఒకవైపు బీఆర్ఎస్ పైన ఫైర్ అవుతుంటే, మరోవైపు ఇండియా కూటమిపై విమర్శలు చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇండియా కూటమి ఉండదని తాము ముందుగానే చెప్పామన్నారు. నితీష్ కుమార్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని, ఆయన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. बिल्कुल सेल्फिश रीजन से, जैसे मैं पहले भी 3-4 महीने से कह रही थी कि ये 5 प्रदेशों के इलेक्शन खत्म होते ही INDA गठबंधन टूट जाएगा, क्योंकि सीट शेयरिंग की जब बात आती है, आम आदमी पार्टी, कांग्रेस पार्टी देश भर में लड़ते हैं, तो दिल्ली में कैसे सीट शेयरिंग करेंगे, पंजाब में कैसे सीट शेयर करेंगे। टीएमसी और कांग्रेस देश भर में लड़ती है।
ఇండియా కూటమి బలహీనపడుతోందని కవిత చెప్తుంటే మరోవైపు తమ కూటమికి వ్యతిరేకంగా బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలను బీజేపీ భయపెడుతోందన్నారు. బీహార్లో ఇండియా కూటమికి వ్యతిరేకంగా నితీష్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. సొంతంగా గెలవలేకుండా ఇండియా కూటమిని బలపరిచేటువంటి అందరినీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా బెదరగొట్టి లొంగ తీసుకుని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు రాముడి పేరు చెప్పుకొని ఓట్లు అడగాలనా లేదా మేము ఈ 10 ఏళ్ళలో మేము చేసినటువంటి ఘనకార్యాలను చేయాలనేది ప్రశ్న. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఉండబాకండి, మమ్మల్ని తిట్టండి, మాతో ఉండబాకండి, కానీ కాంగ్రెస్ ఇక తమ పార్టీ విలీనంపై వస్తున్న వార్తలను ఖండించారు టీజేఎస్ అధినేత కోదండరాం. తెలంగాణ జనసమితిని కాంగ్రెస్ విలీనం చేయబోమన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం తాము ప్రయత్నం చేస్తామని, కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు కోసం కూడా సహకరిస్తామన్నారు. ఇక గత సర్కార్ అస్తవ్యస్తంగా జిల్లాల విభజన చేసిందని ఆయన మండిపడ్డారు. పీవీ జిల్లా కోసం గత 8 ఏళ్లుగా ప్రజలు పోరాటం చేస్తున్నారని, వారి కోరికలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఒకే రకమైన సంస్కృతి కలిగి ఉన్నటువంటి ప్రాంతాలను ఒక దిక్కు పెట్టుకుంటే చాలా ఉపయోగంగా ఉంటాయి. మనమే వాటి మీద చాలా మాట్లాడుతూ ఉంటాం. మానేరు పట్టి ఇట్లాంటి రకరకాల మాటలు మాట్లాడుతుంటాం. వాటి మధ్యన ఒక సాంస్కృతిక సంబంధం ఉంటుంది. సాంస్కృతిక సంబంధంతో పాటు ఆర్థిక లావాదేవీలు చాలా బలంగా ఉంటాయి. వెనకటి నుంచైనా అమ్మకానికి పోతే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాం, వస్తువుల కొనుగోలు ఏ ప్రాంతాల్లో తిరుగుతాం, మనల్ని కలిపే మార్కెట్. ఇది వాల్టీ పొలిటికల్ ఫైర్ విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ మాటల తూటాలతో రేపు మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.